రాజకీయ నాయకులని గౌరవించడం మాకు తెలుసు, కానీ వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్తున్నారో దానిలో 10% చేస్తే మాకు ఎంతో కొంత 10% ఓన్. సముద్రం ఒకవైపు, జాతీయ రహదారి మరోవైపు, మధ్యలో పలాస. 2009లో పలాస కాన్స్టిట్యున్సీ ఏర్పాటైంది. అంతకుముందు సోంపేట రద్దయి పలాసగా రూపాంతరం చెందింది తప్ప సోంపేటను పాలించిన వాళ్ళే ఇప్పుడు పలాసాని కూడా పాలిస్తున్నారు. ఎందుకు మారింది పేరు సోంపేట నుంచి పలాస? పునర్విభజన కారణంగా సోంపేట హరిశ్చంద్రపురం రద్దయి సోంపేట ఏమో పలాసగా రూపాంతరం అయింది. కొత్తగా ఉనుకూరు రద్దయి రాజామ ఏర్పాటు అయింది. అంతే. ప్రాంతాల్లో నియోజకవర్గాల పేర్లు మారినాయి తప్ప పాలకులే పాలితులు మేమే. పాలకులే మారుతున్నారు తప్ప డెవలప్మెంట్ అయితే లేదు. పలాస ఈ పేరు వినగానే ఒక సువాసన. అదే దేశమంతా పేరు తెచ్చిన పలాస జీడిపప్పు. వేల కుటుంబాలకు ఇదే జీవనాధారం. ఇక్కడ అధిక శాతం ప్రజలు అంటే సుమారుగా 50 లక్షల మంది జనాలు ఈ వ్యవసాయ అంటే క్యాజువల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ప్రధాన వృత్తి ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా క్యాజువల్పై లేబరు అంటే ఈ రూపంలో చాలామంది లేబర్ కూడా బాగుపడుతున్నారు. అంటే బాగుపడుతున్నారు కాదు, బ్రతుకుతున్నారు. వ్యవసాయం కేవలం వ్యవసాయం చేసి జీడీ ఆధార రైతులు కూడా సుమారుగా 50 లక్షల మంది జనాభా ఉన్నారు. పలాసకి ఏం తక్కువ? జాతీయ రహదారి ఉంది, సముద్ర తీర రేఖ ఉంది, అలాగే వ్యాపార చరిత్ర కూడా ఉంది. పని తెలిసిన ప్రజలు ఉన్నారు. మా శ్రీకాకుళం జిల్లాకి హైయెస్ట్ రెవెన్యూ జీఎస్టీ రూపంలో పలాస నుండి క్యాజ్ ఇండస్ట్రీ నుండే వస్తుంది. దాంతో పాటు మాకు హైవేకి కోస్టల్ దగ్గరలో ఉన్నాం. హైవే నుండి సుమారు ఒక 7-8 కిలోమీటర్లు కూడా ఉండం హైవేకి సముద్రానికి. మరి ఆ సీసోర్ లో కూడా కోస్టల్ కారిడార్ అనేది అవుతుందని చెప్పడమే తప్ప అది ఎప్పుడవుతుందో ఏమో తెలియదు. అయితే కొంత ఉపకారం జరగడానికి అవకాశం ఉంటుంది. అయినా ప్రశ్న ఒకటే, ఇన్ని సోర్సెస్ ఉన్న ఈ ప్రాంతం ఎందుకు ఇంకా వెనకబడింది? అంటే వెనకబడిన జిల్లా కాదండి. ఇంక మళ్ళీ వెనకబడిన జిల్లా కాదు, అసలు కాదు. వెనకబడిన ప్రాంతం అంటే ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెనక నెట్టేసిన ప్రాంతం, వెనకబడిన ప్రాంతం కాదు. అసలు భారతదేశాన్ని మొత్తంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ అంటే నదీ ప్రాంతం, తీర ప్రాంతం, అటవీ ప్రాంతం, భూగర్భ జలాలు, వర్షపాతం, మీరు అన్నట్టు ఇక్కడ కమర్షియల్ క్రాప్స్, ఇవన్నీ ఏ ప్రాంతంలో లేవు. అంతటి ఇది ఉండి కూడాను ఇక్కడ సాగునీరు లేదు, వలస లాగట్లేదు. చూసారు ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి కదా, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తీసండి. అసలు ఏదో అధ్యయనం చేద్దాం, దీనికి ఒక అధ్యయనం చేద్దాం. ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు, ఏంటి కారణం? జీవనాధారం ఏం లేదు. భారతదేశంలో ఎక్కడ మత్స్యకార ఓడరేవులు ఉంటే అక్కడ మన జిల్లా పలాస వాసులు ఉంటారు. వలస గోవా గానీ, బొంబాయి గానీ, ఇటు కలకత్తా గానీ, దగ్గర కర్ణాటక దాటి కూడా వెళ్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటున్నాం కానీ మగపిల్లలు బ్రతకలేక వలస వెళ్ళిపోవడం. ఉపాధి లేక కొంచెం కష్టం ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళు అయితే ఉపాధి తక్కువ కదా, అలాగా అక్కడ సెటిల్ అయ్యి ఏదైనా చేసుకుంటారు. సోర్సెస్ ఏమీ లేవు, పని చేయలేదు, చేస్తే వ్యవసాయం చేయాలి, అంతకని ఇంకేం చేస్తారు వీళ్ళందరూ? మరి వ్యవసాయం తప్ప వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమి లేవు కదా. ఏమైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కానీ ఇక్కడ ఉంటే డెవలప్ చేయడానికి, పోనీ అక్కడ వర్క్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఎవరికైనా పని దొరుకుతుందని చెప్పి ఏదైనా చేయగలరు. ప్రైవేట్ జాబ్లు ఇక్కడ లేవు, అక్కడ బయటికి వెళ్ళాలి. ముంబై, వైజాగ్, హైదరాబాద్. ఏం జాబ్లు ఇంట్లో అంటే ఆటో నడుపుతున్నాను, డిగ్రీ తెరి ఆటో నడుపుతున్నాయి, ఏ పని లేవు. ఇంటికాడ ఉంటే ఏం పని చేయాలంటే కూలి పనికి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా ఫ్యాక్టరీలలో ఉంటే జాబ్ చేయడానికి ఇక్కడ ఏం లేవు. అన్ని పప్పు ఇండస్ట్రీలు ఏదే దాని అది, కానీ ఇంకా ఏం లేదు మా దగ్గర. బ్రతుకు తెరువులు లేక వలసలు వెళ్తారు. హైదరాబాదు, వైజాగ్ ఇవన్నీ. ఆస్తులు ఉన్నోళ్ళు ఉంటున్నారు, లేనటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చదువుకున్నోడు అయితే ఏదో అడిగి అదృష్టం ఉండి జాబ్ దొరికి చేస్తున్నాడు, లేదనంటే కూలీ నాళ్ళకి వెళ్ళిపోతారు. అంతే, మరి తప్పదు వలసలు. కానీ ఎవరు ఎక్కడే చదువుకున్నా లోకల్ గా ఉద్యోగం అనేది ఉండదు. ఒకవేళ పలాసలో జాబ్ చేయాలనుకో ఏముంటాయి ఇక్కడ? బట్టల షాపుల్లోకి వెళ్ళాలా, జాయిన్ అవ్వాలా, అంతే తప్ప క్యాజువల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఆడపిల్లలతో అది పని అయిపోతుంది. ఒలుపు అనేది, కోత అనేది, కటింగ్, ప్యూరిఫై చేయడం అనేది ఆడపిల్లలతో అయిపోతుంది. ఆ స్కిల్ అవసరం అయితే లేదు. వ్యవసాయంలో ఎలాగ మనం ఉడుపులు వేస్తాం, స్కిల్ అవసరం లేదు. క్యాజువల్ కూడా అంతే. రోజువారీ దినసరి వేతనం ఇస్తారు వాళ్ళు, ఉద్యోగాలు ఉండవు దాంట్లోనే.
వెళ్తే కూలి ఉంటుంది, లేబర్ ఉంటుంది, లేకపోతే లేదు. ఉపాధి మెయిన్ ఇక్కడ లేక ఇక్కడ కొద్దిగా ఇదవుతున్నారు అంతే తప్ప వలసలకి వెళ్ళడానికి ఎవరికి ఇది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇవి సోర్సెస్ ఇవన్నీ ఎక్కువే, కానీ దాన్ని ఇచ్చేసే నాయకులు తర్వాత ఇవి ఆ పద్ధతులు ఇవి మనకి తెలియకే వలసలు వెళ్తున్నారు. హైదరాబాద్ అలాగే వెళ్ళిపోవాలి తప్ప వలస వెళ్ళిపోయినలాగా ఇక్కడ ఏమి లేవు. సైడ్ ఇక్కడ ఏమి ఉండవు. ఇక్కడ ఏంటి వాళ్ళ పాటు వాళ్ళే ఉంటారు కదా, వేరే వాళ్ళు ఏముండవు. ఇక్కడ ఏమి వర్కర్స్ ఏటి ఉండదు. భూములు ఉండే వాళ్ళు భూముల మీద కష్టపడుకొని బ్రతకడం, లేదంటే బయటికి వెళ్ళిపోవడమే కష్టపడడానికి, అంతే. ఇక్కడ చాలా రకాల సోర్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మెయిన్ క్యాజు, దాని ప్రొడక్ట్ అంతా మనకి ఇది ఉంది. దాంతో సీషోర్ నుంచి కొంత ఇది ఉంది, హైవే తలుగా ఇది ఉంది. దాని నుంచి ఎన్నో ప్రొడక్ట్ మనకి చాలా ఉన్నాయి. అలాగే రైతాంగం కూడా చాలా ప్రొడక్ట్ పంపిస్తున్నారు, అవి కూడా మంచి ఉన్నాయి. సోర్సెస్ ఉన్నాయి కానీ రిసోర్సెస్ లో అంటారు. రిసోర్సెస్ దాన్ని ఇచ్చేసే దాన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ చేసే ఇది లేదు మనకి. నాయకులు తర్వాత ఆ సిస్టము అదంతా ఒక ఇది లేదు. అంటే వలసలో వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ సరైన జీవనోపాధి కోసం ఫ్యాక్టరీస్ కానీ అనేవి లేవు. మనకేంటంటే గవర్నమెంట్ కూడా ప్రజలకి ఉపయోగకరమైన వసతులు అంటే ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివి కల్పిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రజలు అనేది ఉంటారు. ఇక్కడ జీవనోపాధిగా జీడి పంటలే ఉన్నాయి, కొబ్బరి, జీడి ఉంది. వాటికి సరైన గిట్టుబాటు ధర అనేది లేదు. వాటి ధరలు లేకపోవడం వల్ల కూడా కొంత ఈ జీవనోపాధి కోసం ఏంటంటే బయటకు వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. సముద్రం ఉన్నా సరే అక్కడ ఫెసిలిటీస్ లేవు సార్. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు. వాళ్ళకి స్టోరేజ్ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళు ఏదో చేపలు పట్టి అక్కడ స్టోర్ చేసుకొని వాళ్ళు ఇవ్వడానికైనా అవకాశం దొరుకుతుంది. అలా జీడి చూసుకుంటే అదే పరిస్థితిలో ఉన్నారు. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ? ఇంచుమించు 400 వరకు ఉంటాయి. ఇప్పుడు అంతా మెషినరీ వచ్చింది సార్. మెషినరీ వచ్చేసిన వాటిలో ఆటోమేటిక్గా మ్యాన్ పవర్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఉపాధి అనేది తగ్గుతుంది సార్. పలాసలో రాజకీయాలు సమస్యల చుట్టూ తిరగవు. అవి ఎక్కువగా కుల సమీకరణల చుట్టూ తిరుగుతాయి. ఎవరు గెలుస్తారన్నది అభివృద్ధితో కాదు, సామాజిక వర్గాల సంఖ్యలతో నిర్ణయించబడుతుంది. దీని మధ్యలో నలిగిపోతున్నది మాత్రం సాధారణ మనిషి జీవితం. పలాస కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే కులాల వారీగా చూసుకుంటే అగ్గికుల క్షత్రియులు, వజ్రపుత్తూరు గాని, మందస మండలం గాని ఎక్కువ ఉంటారు. పలాసలో కొంత భాగం. ఆ తర్వాత కాపులు, కాలింగులు, మిగతా కులాలు అన్ని ఉంటాయి. కానీ మేజర్ కమ్యూనిటీ అనుకున్నప్పుడు మత్స్యకారులకు వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో చూస్తే కళింగ సామాజిక వర్గం నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది సంఖ్యాపరంగా ఓటర్స్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే డివైడ్ కాకముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు హైయెస్ట్ ఇదన్నమాట నంబర్ ఆఫ్ ఓటర్స్. సో ఇప్పుడు ఎవ్రీ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక జిల్లా కింద చేశారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో. అలా గనక చూస్తే ఫస్ట్ ప్లేసు కళింగ ఓటర్లలో ఉంటది, సెకండ్ చూస్తే తూర్పు కాపు. అలాగలా చూస్తే మత్స్యకారులు, యాదవాసు, రెడ్డిక ఇవన్నీ ఉంటాయి, వెలమ ఇవన్నీ వస్తాయి. జిల్లాని దృష్టిలో పెట్టుకుంటే యలమలు ఆధిపత్యం ఉంటుంది. ఏ పార్టీ రాని మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళే ఉంటారు. కాంగ్రెస్ వస్తే ధర్మన్ సోదరులు ఉంటారు. టీడీపీ వచ్చిందంటే కింజరాపు సోదరులే ఉంటారు. అంతకుముందు గతం మా చిన్నప్పుడు అప్పుడెప్పుడో గొర్రెల శ్రీరామనాయుడు తప్ప ఆ తర్వాత కాపులకు ప్రయారిటీ అనేది లేదు. కాపు కులానికి తూర్పు కాపు. ఆ తర్వాత యలమల చేతిలోకి వెళ్ళింది. ఉన్న రెడ్డికా నుండి కానీ ఈ కాపుల నుండి కానీ మంత్రి పదవి అయితే చాలా తక్కువ. మిగతా క్యాస్టులన్నిటికీ ఒకరికొకరికి పడినవ్వకుండా చేసి ఉన్ని క్యాస్టుల్లో కూడా ఇండివిజువల్ అంటే సింగిల్ క్యాస్టుల్లో కూడా 2-3 వర్గాలు చేసి ఆడికి ఇస్తే మేము ఓడిస్తాం, వీడికి ఇస్తే మేము ఓడిస్తామని వీళ్ళు రావాలి. వాడికి ఇస్తే మాకు పర్వాలేదని చెప్పాలి. ఆ రకంగా ఎత్తుగడలు లేచుకొని చేస్తున్నారు. వేవులో చూసుకొని వేరే క్యాస్ట్ అడిగి పెట్టి మిగతా క్యాస్టులు అయితే గెలరండి, ఆ క్యాస్టే గెలుస్తారండి అంటే వాళ్ళకు అనుకూలంగా సెట్ చేసుకుని వెళ్తున్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా. బొడ్డిపల్లి రాజగోపాలరావు గారి కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ కూడా ఇంకా వేరే అతనికి తీసుకొచ్చి అక్కడ ప్రొజెక్ట్ చేశారు. పీరికట్ల విష్ణుప్రసాద్కి. నెక్స్ట్ ఏం చేశారు, అతని మీద అభిమానం మీద కాదు, ముందు వీళ్ళకి తగ్గొట్టాలి, నెక్స్ట్ ఆయనకి తగ్గొట్టాలి. అంటే కాపులు కాకూడదు, కాలింగులు కాకూడదు, వాడికి అనుకూలమైన కావాలి. మేజర్ కులం అయితే పాలకులు కారు. మేజర్ కులాలు ఏవైతే ఉన్నాయో అవైతే పాలితులు తప్ప పాలకులు కాలేదు. లాస్ట్ 5 years మైనారిటీ కులం నుండి సీదర్ అప్పలరాజు గారు మత్స్యకారుల నుండి ఎన్నికయ్యారు. అంతకు ముందు పాలితులు ఎవరైతే ఉన్నారో గౌతు లచ్చన్న గారు సోంపేట అయినప్పుడు గానీ, ఆ తర్వాత ఆయన కుమారుడైన గౌతు శ్యామసుందర శివాజీ గారు గానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు సిరేసే గానీ వాళ్ళైతే మేజర్ కమ్యూనిటీ అయితే కాదు, మైనారిటీ కమ్యూనిటీ. కాకపోతే అలా గతం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆ కుటుంబం వారసులుగా వాళ్ళు చలామణి అవుతారు. ఈ 2 కమ్యూనిటీలు అయితే మేజర్ కమ్యూనిటీలు కావు. ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మేజర్ కమ్యూనిటీ కానే కాదు. మిగతా కులాల యూనిటీ ఉండదండి. ఆ ఉన్న మైనారిటీ కులాల యూనిటీ ఉంటుంది. వాళ్ళ యూనిటీగా ఉంటారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలంగా అవసరం వచ్చినప్పుడు కాలింగులు ఇక్కడ 2 రకాలండి. అంటే బోరగానే కింతలని కాలింగులు. కానీ మొత్తం అందరూ కాలింగులమే. మేము వాళ్ళ సంబంధాలు మా సంబంధాలు అందరూ చేసుకుంటున్నాం.
ఈ జిల్లా నాయకులు ఏంటి చెప్తున్నారు తెలుసా? కాలింగులు అంటే ఒకళ్ళే 2 వర్గాలండి, వాళ్ళు ఏం తక్కువ ఉన్నారని చెప్తారు. కాపుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా తూర్పు కాపులు ఉన్నారండి, పడమట కాపులు ఉన్నారండి, అక్కడ తీసి చెప్తున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా మేనేజ్ చేసుకొని నాటకం మేనేజ్ చేస్తున్నారు. కాపు కమ్యూనిటీ అంటే 2 ప్రాంతాలే ఈవేళ రిజర్వ్లో ఉన్నాయి. ఒకటి పాలకొండ, రెండవది రాజాం. ఈ 2 కూడా పూర్తి కాపు, తూర్పు కాపు. అందులో ఇంకొకటి వేరే లేదు, కానీ ఆ 2 రిజర్వ్డ్. ఎందుకంటే మిగిలిన చేసుకుంటే వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఎంత అప్రాజమైనటువంటి క్యాస్ట్గా గుర్తిస్తారో లెక్క వేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకు ఎత్తుగడలతో ఇక్కడ ప్రధాన కులాలు ఉన్నాయి. ప్రధాన కులాల్లో వర్గ పోరాటం పెట్టుతున్నారు. అంటే ఒకవేళ టికెట్ నీకు ఇచ్చినా మరొక అదే వర్గానికి చెందిన మరి ఇద్దరు వ్యతిరేకం చేయాలి, అలాగే ఓడించాలి అని ఒకసారి 2 సార్లు ఎగ్జాంపుల్ చూపించి, అదిగో పలానా క్యాస్ట్ అయితే అక్కడ గెలుస్తారు, పలానా క్యాస్ట్ అయితే గెలరు, అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరుంటారో వాళ్ళైతే గెలుస్తారు లేకపోతే గెలరు అని ప్రతి నియోజకవర్గం అలాగే. ఈ జిల్లా రాజకీయ చరిత్రలో ఒక నిజం అందరికీ తెలుసు. దశాబ్దాలుగా 2 కుటుంబాలు, 30, 40, ఇప్పుడైతే 50 ఏళ్లు దాడుతున్న పాలన. అయినా ఈ నేల ఇంకా మౌలిక అవసరాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. కాలింగులు ఒకప్పుడు ఆధిపత్యంలో ఉండేది, తర్వాత కాపులు కూడా ఉండేవాళ్ళు. ఈ 2 క్యాస్ట్లు ఉంటూ మిగిలినటువంటి మామూలు స్థితిలో ఉండేవి. ఇవాళ ఈ 2 జాతులను కూడా అణగదొక్కేసి ఆ జాతి మాత్రం ఈవేళ అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళు ఏ పార్టీలో అధికారంలో ఆ జాతి తాలూకే ఇదే ఇవాళ హవా కొనసాగుతోంది. ధర్మన ప్రసాద్, అచ్చెన్నాయుడు, రామన్నాయుడు విలమ కుటుంబంలో ఇరుక్కున్నారు. వాళ్ళ ముందు నుంచి ఉన్న రాజకీయ అనుభవం, అప్పుడు కాళింగ సామాజిక వర్గానికి చెందిన రాజగోపాలరావు వీళ్ళందరూ శాసించేవారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం వాళ్ళ పడవపోవడం వల్ల వాళ్ళ యూనిట్ లేపడం వల్ల రాజకీయంగా వాళ్ళు కొంచెం వెనకబడిపోయారు. ఇప్పుడు ఉన్న మీరు చెప్పినట్టు ఏ మంత్రి జిల్లాకి ఒక్క మంత్రి పదవి వచ్చినా అది విలమ సామాజిక వర్గం. ఆ విలమ సామాజిక వర్గం చెందిన 2 కుటుంబాలు, దివంగత ఎర్రనాయుడు ఫ్యామిలీ, తర్వాత మన ధర్మన మాజీ మంత్రి ధర్మన ఫ్యామిలీ. ఇది వాస్తవం. కాపు, కాళింగ ఇక్కడ మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ యాదవాసు ఉన్నారు. కానీ వీళ్ళు వాళ్ళు బాగా గ్రహించారు. ఇప్పుడైతే ఏవైతే 2 కుటుంబాలు పరిపాలన జరిపిస్తున్నారో వాళ్ళు బాగా గ్రహించి ఏం చేశారంటే వాళ్ళలోను వర్గ భేదాలనేమో సృష్టించారు. వాళ్ళకి వర్గాలు ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, ఈ కాపులోపు 2 వర్గాలు ఉన్నాయి, తర్వాత కాళింగుల్లోపు కూడా 2 వర్గాలు ఉన్నాయి, అలాగే యాదవాసులో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఇవి చేసి మొత్తం వీళ్ళకి దెబ్బ కొట్టాలంటే ఈ క్యాస్ట్ దీంట్లో ఉన్నటువంటి వీళ్ళ వర్గ భేదాల్లో మనం ఈ వర్గాల్లో మనం వర్గాలు పెట్టిస్తే, క్యాస్టుల్లో వర్గ భేదం సృష్టిస్తే గెలుపు ఈజీ అవుతుంది అన్నటువంటి దీని మీదనేమో వాళ్ళు ఇది చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కింజరాపు కుటుంబం, కాంగ్రెస్ అధికారంకి వస్తే ధర్మాన కుటుంబం, వీళ్ళ అజమాయిషి ఎక్కువ. ఈ దిగువ నుండి ఎంత ఎమ్మెల్యేలు ఉన్నాయి వీళ్ళ మాట ఏవి సాగదు, వాళ్ళే చక్రం తిప్పుతారు. దానివల్ల అసలు వంశధార మాకు రాకపోవడానికి కారణం ఆ 2 కుటుంబాలే మెయిన్ కారణం. లేదంటే ఈజీగా మాకు ఇచ్చాపురం వరకు నీరు వెళ్ళవలసింది. ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతమంది ఎలాగంటే టిక్కెట్ల కోసం ఇక్కడ మనం పోటీ పడుతున్నాం. ఈ పోటీ పడేటప్పుడు ఏం చేస్తారంటే ఆ రెండు కుటుంబాల వద్దకే వెళ్తున్నారు. మాకు పలాస టికెట్ కావాలని 10 మంది 5గురు, అలాగే వైసీపీ కావాలని కొంతమంది వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, వాళ్ళే టికెట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ ఇంకెవరు వాళ్ళు అనుకుందాన్ని కాకపోతే దాని మీద ఏవో కొన్ని అలిగేషన్లు పెట్టించి వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళకే ఇవ్వడానికి. ఒకసారి శారదాకి పూర్తిగా టికెట్ కన్ఫర్మ్ అయితే ఆ వెంటనే మరి వాళ్ళు వెళ్ళి దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇప్పించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈవేళ ఇక్కడ ఏది జరగాలన్నా వాళ్ళ తాలూకా ఆధిపత్యం మీద జరుగుతుంది. జిల్లా ముఖ్యంగా మన పలాస నియోజకవర్గం మొత్తం, మిగిలిన నియోజకవర్గం కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ మొన్న మీకు తెలుసు ఇక్కడ శ్రీకాకుళంలో క్యాండిడేట్ మార్చారు, తర్వాత ఇక్కడ అదేది పాతపట్నం మార్చారు. ఇవి మార్చడానికి కూడా కారణాలు ఇలాంటివి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు ఉన్న ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కొత్త క్యాండిడేట్ వచ్చినా సరే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీలో కంటిన్యూగా వాళ్ళ కుటుంబంకే తప్ప ఇంకొక కుటుంబంకి ఎవరు ఇవ్వకపోతే వీళ్ళు వ్యతిరేకిస్తారనే భావంతో వాళ్ళు ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళు ఏ పార్టీ ఇండిపెండెంట్గా వేసినా, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినా వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. అభివృద్ధి మాత్రం ఏం చేశారంటే ఏమీ చేయలేదు. ఫిక్స్ చేసుకుంటారు. మీకు వేవ్ ఉంది, కాంగ్రెస్ వేవ్ ఉందా, వైసీపీ వేవ్ ఉందా, తెలుగుదేశం వేవ్ ఉందా. తెలుగుదేశం వేవ్ ఉంటే అతనికి సపోర్ట్ చేస్తారు, వైసీపీ వేవ్ ఉంటే ఇతనికి సపోర్ట్ చేస్తారు. అందరూ ఒకటే. అర్ధరాత్రి సమావేశమై ఒరే ఇలా చేసుకుందారని మాట్లాడుకుని చేసుకుంటారు సార్. అందరికీ తెలుసు సార్ ఈ మాట. నేనన్న మాట అందరికీ తెలుసు, నేనన్న మాట అందరికీ తెలుసు.
కానీ ఎవరు కూడా వ్యతిరేకించి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మేము ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము పని గురించి వెళ్ళామనుకోండి, సార్ ఏదేమైనా వాళ్ళు చెప్పకపోతే అవ్వదు సార్ అని చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఈ నెల నుంచి వేల మంది యువకులు దేశ రక్షణ వైపు వెళ్తూ ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇది గర్వకారణమే, కానీ ఇక్కడ ఒక చేదు నిజం కూడా ఉంది. దేశాన్ని కాపాడుతున్న యువతకు తమ ఊరిలోనే జీవించే అవకాశం కనిపించడం లేదు. దేశానికి సేవ చేసే చేతులు తమ నేలలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాయి. ఉద్యోగాలంతా వీళ్ళు ఇప్పుడు చదువుకున్న పిల్లలు అగ్నివీర్ అనేసి వెళ్తున్నారు సార్. అవే తప్ప పెద్ద అగ్నివీర్ పోలీస్ సంబంధించి, ఆర్మీ, మిలిటరీ పెద్ద పెద్ద చదువులంతా ఏమి లేవు. 1-2 టీచర్లు ఉన్నారు, పిఆర్ ఒకళ్ళు ఉన్న అంతే తప్ప పెద్ద పెద్ద చదువులు లేవు. మొత్తం డిఫెన్స్ ఎక్కువ శాతం. ఉపాధి ఉండాలి, మెయిన్ ఉపాధి కలాలా. ఉపాధి అంటే కంపెనీలు రావాలా, కంపెనీలు వచ్చి 4 ఉపాధికి ఇస్తే అది మనకు అభివృద్ధి, డెవలప్మెంట్. ఏమీ ఉండదు. ఈ పరిశ్రమలు లేవు, పిక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు అందరూ పిక్కల ఫ్యాక్టరీలకు వెళ్తున్నారు అంతే, అంతమించి ఇంకేం లేదు. పలాస ప్రాంతాన్ని నెమ్మదిగా కబళిస్తున్న మరో సమస్య కిడ్నీ వ్యాధి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో బాధితులు. తాగే నీరా, తినే ఆహారమా, లేదంటే చుట్టూ ఉన్న పర్యావరణమా? సమాధానం ఇప్పటికీ స్పష్టంగా లేదు, కానీ బాధ మాత్రం నిజం. ప్రతి వారం ఒక కుటుంబం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే ఒక జీవితం ఆసుపత్రుల మధ్య పోరాడుతూ ఉంటుంది. కనీసం ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే 25 సంవత్సరాల నుంచి కూడా ఎఫెక్ట్ ఉండే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ మా ఊర్లో కిడ్నీకి సంబంధించి సుమారు 20-25 మంది చనిపోయారు ఈ సంవత్సరం. టోటల్గా 2-3 సంవత్సరాల్లో. ఇప్పుడు 2 భార్యాభర్తలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి పేదోళ్ళు, భూమి లేదు, ఏమి లేదు, కేవలం ఇల్లు కూడా రెంట్కి ఉన్నట్టు ఇల్లేని వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కోసం గ్రామం ఎంతో కాస్త పోస్త కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చేసి మేము హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. రెండోది ఇంకొక ఆవిడ ఉంది, ఆ ఆవిడ కూడా చాలా చిన్న 40-45 సంవత్సరాల లోపు డయాలసిస్ అవుతుంది. ముందు మొదట 2017-18 టైంలో ఆయన ఒక ఇది పెట్టి మొత్తానికి ఉద్దానం అనేది కిడ్నీ ఉందని చెప్పేసి బయట తీసిన వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్. కిడ్నీ పేషెంట్ అంటే జగన్ వచ్చి 10,000 ఇచ్చాడు కదా, ఇంకొద్ది పెంచితే ఇంకా బాగుంటది. ఆ పేషెంట్లకి ఇంకొద్ది పెంచి వాళ్ళకి కొద్ది భరోసా లాగా ఇస్తే బాగుంటది. ఇప్పుడు కలెక్షన్ అంటే ఎవరికి ఒకరికి ఇద్దరికే చేయగలం, వచ్చిన వాళ్ళకి అందరికి చేయలేం కదా, మాకు జరగాలి కదా. మరి కొద్ది గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టుకొని మరి కొద్ది పెంచడము, లేకపోతే ఇంకా తెలుసుకొని కొద్ది చేస్తే బాగుంటుందని మాకు. డబ్బుల పరంగా అయితే 10,000 సరిపోవు. నెల వచ్చేటప్పటికి అసలు వాటికి ఆటో బిల్లులకి, మెడిసిన్లకి, ఆ డైల్సీకి, ఆవిడకి తిప్పేటప్పటికి అవన్నీ ఒక వారం రోజులకి 2 వారాలకి ఇంక సరిపోవడం లేదు. ఎంతమందికి ఉంటుంది మీ గ్రామంలో? అలా ఇంటికి ఒకరికి ఇద్దరికి ఉంది. తగ్గడం అంటే ఏం లేదు ప్రస్తుతానికి. అది పెరుగుతున్నది, ఇప్పటికే పెరుగుతున్నది. ఒకళ్ళు చాలా బాధల్లోనే ఉంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఏ టైంకి ఏం వస్తుందో తెలియదు. సడాలు వస్తాయి ఇవన్నీ, ముందు రావు. మంచిగా తిరుగుతున్నాడు, ఒకేసారి వచ్చేసి మా పాయింట్ తగ్గిపోద్ది, బ్లడ్ ఇది తగ్గిపోయి వెంటనే మళ్ళీ డయాలసిస్. చిల్లర ఇల్లు 220 ఇల్లు ఉంటాయి ఈ ఊర్లో. అదే ఎన్ని కుటుంబాలకు వచ్చినాయి, ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నారు? సుమారు 30-40 కుటుంబాలకు వచ్చాయి. 100 కుటుంబాల్లోనూ వచ్చాయి. చనిపోవడం కూడా ఇటీవల కాలంలో ఒక 5-6 నెలలట సుమారు 7-8 మంది చనిపోయారు. అంటే ఏజ్డ్ పర్సన్స్ 40 years లోపల, 40 years, 50 లోపల ఇటీవల కాలంలో ఇప్పుడు ఒక 2 నెలల కిందట 4-5 వరుస చనిపోయారు. 7-8 మంది ఉన్న డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ అరిపనులు చేసుకున్నారు. ఇప్పుడు 3 చేసుకుంటారు, 3 ఉన్నారు, మిగతా వాళ్ళు చనిపోయారు. బాగా తిరుగుతుంటాము, మన ఒంట్లో ఏముందో తెలియని పరిస్థితి. ఆపులు గీపులు ఆపులు కొద్దిగా వచ్చినట్టు అయితే 2 పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉంది, ఆవిడకి రాలే, అలా ఆయనకి వచ్చింది. అలా ఆయనకి తీసుకొని ఆవిడ వెళ్ళింది. ఆవిడ వెళ్తే ఆవిడకి సడాలంగా వచ్చింది. ఇప్పుడు 2కి డయాలసిస్ అవుతుంది. తెలియదు, ఆవిడ చాలా బాగుండేది, కానీ ఎప్పుడైతే బ్లడ్ పాయింట్ తగ్గిపోయింది అంటే మళ్ళీ డయాలసిస్ అన్నారు డాక్టర్. అది అలా చెప్పలేకపోతున్నాము. ఎవరికైనా మంచి తిరిగిన కుర్రాడికి వచ్చేస్తాం. ఇక్కడి వ్యవసాయం ఇంకా ఆకాశం మీదే ఆధారపడింది. వాన పడితే పంట, వాన పడకపోతే అప్పు. సాగునీటి ప్రాజెక్టులు మాటల్లో ఉన్నాయి, కానీ పొలాల వరకు రావు. రైతు జీవితం ఇంకా అగమ్య గోచరంగా కొనసాగుతోంది. పలాస కాన్స్టిట్యున్సీకి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ బార్డర్ సార్ మాది. ఇక్కడ అటు వెళ్తే ఇచ్చాపురం నియోజకవర్గం, ఇటు పలాస నియోజకవర్గం. రైతాంగానికి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటు కలిగిందల ప్రాజెక్టు, ఒకటి పైడిగాం ప్రాజెక్టు. పైడిగాం ప్రాజెక్టు పూర్తిగా పాడైపోయింది.
ఎప్పుడు పాడైపోయింది? పడిగాం కొత్త తుఫాన్ వచ్చి నుండి పైడిగాం ప్రాజెక్టు పాడైపోయింది. పడిగాం ప్రాజెక్టు ఎగువ భాగంలో పురియాసాయి వద్ద ఒరిస్సా ప్రభుత్వం అక్రమంగా ఆనకట్ట కట్టడం వల్ల నీరు కూడా సరిగ్గా రావడం లేదు. తుఫాన్లు వరదలు వచ్చినప్పుడే నీరు వస్తుంది తప్పించి మామూలు టైంలో నీరు రావడం లేదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి పట్టించుకునే ఇది లేదు. మరి ఇక్కడ వర్షాకాలం అప్పుడే పంటలు పండుతాయి. ఇక్కడ వర్షాకాలంలో పంటలు పండుతాయి సార్. ఈ కలింగదల ప్రాజెక్టు ఉన్న కలింగదల కాలువలు మరమ్మతులు చేయలేదు, కాలువలకి ఇంకా తీయలేదు. అప్పుడు పూర్వం ఉన్న కాలువల్లో వాటర్ వెళ్తుంది. కాలువలు విస్తరణ చేయడం కానీ కాలువలను అభివృద్ధి చేయడం కానీ జరగలేదు. ఒక వర్షాకాలంలోనే సాగునీరు అందుతుంది. రెండో పంటకి మరి సాగునీరు అందే అవకాశం మరి లేదు. ఇక్కడ వదిలేస్తారు, పంట వదిలేస్తారు. కానీ వనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అక్కడ పైడిగాములో ప్రాజెక్టు కానీ రిజర్వాయర్ కట్టిన కలింగదలు రిజర్వాయర్ని అభివృద్ధి చేసినా ఇది పుష్కలంగా 2 పంటలు పండే అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. అంటే సోర్సెస్ ఉన్నాయి కానీ రిసోర్సులు వనరులు అయితే ఉన్నాయి కానీ అది వినియోగించుకోలేకపోతున్నారు. ఎక్కువ ఏం పండిస్తారు ఇక్కడ? వరి తప్ప ఇంకో పంట ఉండదు. మా ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. అంటే భూస్వాములు కానీ ల్యాండ్ లార్డ్ కానీ లేవు. ఇటుపక్క ఉద్యానానికి వెళ్ళిన సంబంధించి అయితే ఏదైతే కవిటి మండలము, మంచాల కొంత భాగము కోకోనట్ ఉంది. తిత్లీకి అదంతా కొలాప్స్ అయిపోయింది. దానివల్ల కూడా అక్కడున్న రైతాంగానికైతే రెవెన్యూ సోర్స్ తగ్గిపోయింది, ఇన్కమ్ సోర్స్ తగ్గింది. అది డెవలప్ అవ్వాలంటే, కోకోనట్ డెవలప్ చేయాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలు అయితే కానీ ఈల్డింగ్ రాదు. క్యాజీ అనుకోండి, ఒక 3 ఏళ్ళు ఒక మొక్క నాటి 3-4 ఏళ్ళు మినిమం ఈల్డింగ్ వస్తుంది. కొబ్బరి అలా జరగదు కదా. కొబ్బరి అది లాంగ్ కాబట్టి అది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే క్యాజీ ఆల్రెడీ ఉంది, కోకోనట్ ఉంది. కోకోనట్ని ఇప్పుడు వాటర్ తెస్తారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, బాటిల్లో చేసి దాన్ని ఇక్కడ పెట్టి, లేదా కోకోనట్కి సంబంధించిన ఏదైనా ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉండి, ఇక్కడ ఏడు జరుగుతుంది, కోకోనట్ అంతా ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ప్రొక్యూర్ అయిన కొబ్బరికాయలంతా వ్యాపారులేమో అటు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ ఇలా ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి తప్ప ఇక్కడ దాన్ని యూటిలైజ్ అవ్వడం లేదు. వ్యవసాయం అనేది మనిషికి లేదు. అరకొర ఈ వ్యవసాయం మీద ఏంటంటే వాడు ఫ్యామిలీకి నెట్టుకుని వెళ్ళాలంటే అది కష్టంతో కూడుకుంది. అయితే ఏంటంటే ప్రభుత్వాలే దానికి ఏంటంటే గుర్తించి ఈ పరిసరాల్లో ఈ ప్రాంతానికి ఏంటంటే సరైన ఫ్యాక్టరీస్ గానీ తీసుకుని వస్తే వలసలు అనేది వెళ్ళడం అనేది జరగదు. పలాస అనేటువంటిది ప్రపంచంలో బ్రాండెడ్ జీడిపప్పు, అంత చక్కనటువంటిది, క్వాలిటీ ఉన్నటువంటిది ఈవేళ టీటీడీ కూడా ఇక్కడ నుండే సరఫరా అవుతుంది మన లడ్డూ ప్రసాదం కోసం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు సిండికేట్గా మారిపోయి వాళ్ళు తక్కువ ధరకే దాన్ని కొనుక్కొని ఇక్కడ రైతులకి సరైనటువంటి రేట్ లేకుండా చేస్తున్నారు. దానికి అంతమంది తాలూకా సహాయ సహకారాలు ఉన్నాయి అంటే పెద్దవాళ్ళ తాలూకవి. కాబట్టి దాన్ని కానీ మార్చినట్టయితే కొంతమేరకు రైతాంగానికి అనుకూలం అవుతుంది. ఒరిస్సాలో విపరీతంగా మొన్న గతసారి నవీన్ పట్నాయక్ గవర్నమెంట్లో హిరాకుడ్ డ్యాములో పంపు లైన్ వేసి సుమారుగా 2000 కోట్ల ఖర్చుతో 3,000 ఎకరాల భూమికి నీరు అందించగలిగారు. అదే మనకి వంశధార ఉంది, మాకు ఇచ్చాపురం వరకు ఇస్తామని గత 60 సంవత్సరాల క్రితం నుండి అంటున్నారు. ఇప్పటి వరకు వంశధార ఇంచి దాటడం లేదు. పలాస వరకు అంటే ఎప్పుడు నుండో వచ్చింది, అక్కడ వరకే వస్తుంది, రావడం లేదు. పైపెచ్చుగా ఇప్పుడు రైతులు ఇచ్చాపురం వరకు నీరు అడుగుతుంటే ఇవ్వలేమంటున్నారు. మూలపేట పోర్టుకి ఇవ్వడానికి, వంశధార నీరు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే పాలకుల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోండి. దీనివల్ల గ్రామాల అభివృద్ధి చెందుతాయి, రైతు కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, చదువులు అవుతాయి, చదువుకుంటారు, మేధా సంపద పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే అవకాశం ఉంది. మీరు నదులు, దేశంలో ఉన్న నదులన్నీ అనుసంధానం చేసేస్తూ ఉంటారు. ఇక్కడ సముద్రంలో నీరు ఫిల్టరేషన్ చేసి ఇది చేసేస్తూ ఉంటారు. అరే సాగునీరు ఇక్కడ పక్కనే పడుతున్నాయి కదండి, మా పక్కనే పడుతున్నాయి, ఇక్కడ నదులన్నీ ఇక్కడే పడుతున్నాయి. ఆ నదుల్లో పుట్టిన వాటర్ సాగునీరు అంటే మా కళ్ళ ముందు పడే వర్షం నీరు, అది ఒరిస్సా అని ఒక స్టాంప్ వేసి, దీనికి ఆంధ్ర అని స్టాంప్ వేసి అంతర్రాష్ట్ర నదీ జిల్లాలు క్రియేట్ చేసినట్టు దేనికి అంటే వలసలు వెళ్ళిపోతే కొంచెం భూములు చవక కొట్టేదామని. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వంశధారకి ఇచ్చాపురంకి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. నీరు ఇవ్వగలిగితే పుష్కలంగా పంటలు పండగలిగితే మా ప్రాంతం పూర్వం రైతే రాజు అనేవాళ్ళు. పూర్వం తక్కువ పంటలు పండించి కూడా రైతులు బ్రహ్మాండంగా బతికారు. ఆ రోజుల్లో గిట్టుబాటు ధర, లేబర్ తాలూకు సౌలభ్యం అన్నీ ఉండడం వల్ల ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా నాశనం చేయాలనే ప్రభుత్వాలు, నాయకులు చేస్తున్నారు. ఇక్కడ సముద్రంలాగే మత్స్యకారుడి జీవితం కూడా స్థిరంగా ఉండదు. వేట తగ్గితే వలస తప్పదు. కొంతమంది విశాఖకు, కొంతమంది చెన్నైకి, మరికొంతమంది
గుజరాత్ దాకా. అలలతో పాటు వారి జీవితాలు కూడా తేలియాడుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఈ ఇయర్ బాగా తక్కువగా ఉంది. మత్స్యకారుడు అనేవాడికి అయితే చాలా బరువుగా భారంగా ఉంది. గవర్నమెంట్ నుంచి అంటే ఇంతవరకు కూడా ఏదో విపత్తులు వచ్చినప్పుడు ఓ పైసా సాయం ఉండేది, కానీ వేట మత్స్యకారుడికి అంటే పంటలు పోతే పంటల బీమా అని ఉంటుంది కొన్ని కమ్యూనిటీస్కి. కానీ మాకు వచ్చేసి ఎప్పుడు వేట లేకపోయినా అడుగు తింటమే తప్పితే గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాల నుంచి మేము పెద్దగా ఆశించేది ఉండదు, వాళ్ళు ఇచ్చేది ఉండదు. ముందు చేపల వేట సరే ఒక సీజన్లో లేకపోతే మరొక సీజన్లో కొంచెమైనా రావచ్చు, కానీ అంతకుముందు చేయవలసింది ప్రభుత్వాల నుంచి ఏంటంటే స్టోరేజెస్ అని, ఐస్ ఫ్యాక్టరీస్ అని, లేదంటే ఖచ్చితంగా ఒక ప్రాంతానికి అంటే ఒక కాన్స్టిట్యున్సీకైనా ఒక్కొక్కటి ఉంటే వచ్చే చేపలని మత్స్యకారుడు తక్కువ ధరలు డాలర్ అంటే దళారులకు ఇవ్వకుండా స్టోరేజ్ చేసి నెక్స్ట్ డే అమ్ముకోవడానికి ప్లాన్ ఉంటుంది. అప్పుడు మేము అనుకున్న రేటుకి వెళ్తే మేము ఆశించినంత డబ్బులు మాకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చేపలు అనేవి వన్ డే ఫిషింగ్, మేము వచ్చి సాయంత్రంకి వచ్చామనుకోండి, ఆ చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు మేము ఆ దళారులకి ఎంత అండుంటే అంతకు ఇవ్వాల్సిందే. రెండోది ఏమైందంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారంటే ఈ దళారులంతా వ్యాపారులంతా ఇంతకుముందు ఒకటి కావాలనుకుంటే వాడు 10 రూపాయలు పెంచేసి కొనేవాడు, ఓటీ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పలానా వాళ్ళకి చేపలు ఉన్నాయి అని ఫోన్ కాల్ వచ్చిందంటే వీళ్ళంతా ముందు ఒక సమావేశం చేసుకొని పాట అయితే పెట్టద్దు, మనం ఒక రేటు మేము అడుగుతాం, మీరు అందరూ ఊరుకోండి, మీకు ఒక 500 కిలోలు, మీకు టన్ను, మీకు ఒక 200 కిలోలు ఇచ్చుకుందామా అని వాళ్ళు అలకోట చేస్తున్నారు. దానివల్ల కూడా మత్స్యకారుడికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎప్పుడంటే మేము ప్రభుత్వాలకి దగ్గరికి వెళ్ళి చేయడం అనేది కొద్దిగా తక్కువ, ఎందుకంటే మేము వేటకు ప్రతిరోజు వెళ్ళాలి రావాలి. కానీ అప్పుడప్పుడైనా ప్రభుత్వాల నుంచి ప్రతినిధులు, అధికారులు, రాజకీయ వ్యక్తులు అప్పుడప్పుడు కానీ వచ్చి ఒక్కొక్క మండలంలోనైనా కొంత సమయం తీసుకొని మాకందరికి కానీ ఒక దగ్గర కూర్చోబెడితే మా ఆవేదన, బాధ, నష్టపోయిందని మేము చెప్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు తుఫాన్ బిల్డింగ్ ఒకటి పోయింది, ఒకటి సోర్స్ షెల్టర్ ఒకటి పోయింది. దానికేంటంటే మేము ఎల్లప్పుడూ దానికి రాస్తున్నాము, చెప్తున్నాము అధికారులకి, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఏం పోయింది. సోర్స్ షెల్టర్ అంటే మాకు వల్ల పెట్టుకోవడానికి ఆస్తులు అన్ని వల్ల పెట్టుకోవడానికి షెడ్ అదే షెడ్ అలాంటిది. అది పూర్తిగా మీరు అక్కడికి వెళ్ళి ఫోటో తీసి చూడండి ఒకసారి, మొత్తం పోయింది, పిల్లర్స్ అవన్నీ పోయాయి. ఎప్పటి నుంచి పోయింది ఇది? అది ఒక 5 years నుండి పోయింది. మత్స్యకారులు అనేవాళ్ళు చెన్నై వెళ్తున్నారండి, నెక్స్ట్ మనకు గుజరాత్ వెళ్తున్నారండి, రెండవది వచ్చేసి యువతాన్ని ముంబై వెళ్తున్నారండి. ఆ వలస కూడా ఎలాగంటే ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే అక్కడ మనకు రెస్పెక్ట్ చేయడం చాలా తక్కువ వాళ్ళు. అంటే మనం వెళ్తుంటే మనకు చులకన భావన, మనం యాడ్ చేసే కష్టం కూడా పూర్తిగా మనకి ఇచ్చేసి ఛాన్స్ అక్కడ ఉండదు. అడిగితే మనకు కొట్టడం, లేదంటే చంపేసి ఇలాంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటే నెలంతా వేట ఉంటుంది, ఇక్కడ అలా కాదు. ఈ నెలలో 10 రోజులు 5 రోజులే ఉంటుంది, ఉంటుంది లేకపోతే లేదు. అక్కడ ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నాటుకెళ్ళి లోపలికి వెళ్తారు. అవి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు ప్రకారంగా ఆ ఇంజిన్స్ అని వాళ్ళని అవన్నీ కొంచెం అభివృద్ధి చెందినాయి కదా, దాని మీద లోతుకి వెళ్ళడం వల్ల దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి కాదు, ఇక్కడ మినిమం వెళ్తే ఒక 4 నాటుకెళ్ళి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ సర్వీస్ కదా, అదంతా ఇంజన్లు ఉండవు కదా, ఈ గాలి ఇలాంటివంటి కష్టం కదా. మళ్ళీ ఇప్పుడు తుఫాన్ ఏదో 30 అంటున్నారు హిందూ మాసంలో, దీని ఎఫెక్ట్ ఎన్ని రోజులు మళ్ళీ అవుతుందో తెలియదు. ఈ మధ్యకాలంలో మనకు ఈ 6 monthsలోనే బోల్డ్ అన్ని తుఫాన్లు అనేసి మనకు వచ్చినాయి. దీనివల్ల కూడా వేట అనేది చాలా తక్కువగా అవుతుంది. తాగునీరు, సరైన వైద్యం, పరిశ్రమలు, ఉద్యోగాలు. ప్రతి ఎన్నికల్లో మాటలు మారుతున్నాయి, కానీ సమస్యలు మాత్రం మారలేదు. ఇది విమర్శ కాదు, ఇదే వాస్తవం. ప్రభుత్వ పరంగా వర్క్లు అయితే చేస్తామంటున్నారు, మరి ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. ఎవరైతే మరి వైసీపీ అంటే మనం 5 సంవత్సరాలు ఉన్నాం, మరి టీడీపీ గతంలో టీడీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది. మౌలిక సదుపాయాలు అనేది అది కామన్ అండి, ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే, అది బేసిక్ నీడ్. అది కాకుండా ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీ ఉండాలి, ఆ ఇండస్ట్రీ ఏం లేదు. గట్టిగా అయితే ఆ టైంలో మనకి అంతగా సెట్ అవుతుంది. వాళ్ళ పని వచ్చి వాళ్ళకే చెప్పుకొని వెళ్ళిపోతారు. అంతగా ఈ రోడ్ల గురించి ఇట్లాంటి గురించి ఎవరైనా అంతేగా చూడరు. వాళ్ళ పని అయిన వరకే వాళ్ళు, తర్వాత మన ఎవరు వాళ్ళ ఎవరు, అంతేగా. ఓట్లు అప్పుడే వస్తారు, తర్వాత వస్తారేటి. ఎవడో స్వార్థం ఆడిది,
ఇప్పుడు నా కడుపు నేనే నింపుకుంటా, కానీ మీరు బాగున్నారా లేదని నేను చూస్తాడు ఎదటోడు. ఎవరు బాధ వాళ్ళే పడాలి. ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి లోకల్ రాజకీయ నాయకులు కూడా ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టి, అది కూడా లేదు. అగ్రో బేస్డ్ మీద ఉన్న ఇండస్ట్రీ కూడా శ్రీకాకుళం జిల్లాలో తక్కువ. ప్రజల్లో చైతన్యం రావాలి. వరకు మనకి పలాస జిల్లా కావాలని కోరాం. దాన్ని ఎంతవరకు చైతన్యం అనేది ఏంటి లేదు. పలాసలో 4 నియోజకవర్గాలు కలిపి పలాస, పాతపట్నం, తర్వాత ఇటు వచ్చేసరికి ఇచ్చాపురం, టెక్కలి, ఈ 4 కలిపి అది ఎప్పటి నుండో ఉంది. అసలు ముందు ఇస్తామన్నా దాన్ని ఎందుకు మరి ఇది చేశారు ఆ నాయకులకి తెలుసు, ఇది తెలుసు. ఇక్కడ ఉండే పాలకులు కూడా ఎలా ఉన్నారంటే మన జిల్లా స్థాయిలో చూసినప్పుడు కూడా ఈ పాలకులు కూడా వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తున్నారు తప్ప కానీ ఏంటంటే ప్రజల మౌలిక వసతుల కోసం కానీ ప్రజల జీవన ఆధారం కోసము ఎటువంటి ఇప్పుడు ఫ్యాక్టరీస్ కానీ అనేవి ఇక్కడ లేవు. పలాస నియర్లీ మన జిల్లా మొత్తం చూసుకుంటే ఎటువంటి ఫ్యాక్టరీస్ కానీ లేవు. రాజకీయ నాయకులకు అందరికి తెలిసే ఉంటది. రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కార్యకర్తలకు ప్రజలకు మభ్య పెట్టడం తప్ప వాస్తవాలు చెప్పరు కదా. జనాలకు ఎడ్యుకేట్ చేస్తే రేపు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కదా. జనాలు అవేర్నెస్ వచ్చిందనుకో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఏవైతే ఉంటాయో అలాగే వస్తారు తప్ప డెవలప్మెంట్ ఎందుకు చేస్తారు. కాబట్టి ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే ప్రజలు ఎక్కడేసిన గొంగలు అలాగే ఉండాలి. వాళ్ళ చుట్టూ మేము తిరుగుతుంటాం. ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటదంటే ఇప్పుడు ప్రజలు కూడా ధనానికి మద్యానికి బానిస అయిపోయేటంటే వాళ్ళకి గెలిపిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం అనేది వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ మారుతారు. సెక్రటరీ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే వాడు తాత్కాలికమైన ఆలోచనతో ఏంటంటే ఒక మద్యాన్ని బానిస అయిపోవడం, లేకపోతే ఏంటంటే ఒక 1000-1500 ఏంటంటే వాడు బానిస అయిపోతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ఏంటంటే ధనబలంతో ఏంటంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాస్తవంగా ధనబలంతోనే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకన్నా తెలివితేటలైన వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు. కానీ వాళ్ళు రావట్లేదంటే ఇప్పుడు ఏంటంటే ఒక నాయకుడిగా ఉండవలసింది ఏంటంటే డబ్బు ఉంటే నాయకుడు అవుతున్నాడు అనమాట. డబ్బు లేనప్పుడు వాడు ఎక్కడ నాయకుడు అవుతున్నాడు? పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా మార్చేటంటే ఒక విజ్ఞానవంతుడికి కానీ పెట్టేటప్పుడు ఆ వాతావరణం కూడా మారుతుంది అనమాట. ఆ పరిసరాలు కూడా మారుతాయి. పార్టీ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ డబ్బు పరపతున్న వాడికే ఇస్తుంది అనమాట. రాజకీయ నాయకులు అనేవాళ్ళు చెప్పడానికో సూపర్, వెనుకమొట్టుగా మనం ఆశించేంత చేసేది ఉండదు. రెండోది, ఆ రాజకీయ నాయకులు బాగా గెలుస్తున్నారు అంటే వలసలో వెళ్ళిపోయినప్పుడు పేదవాడికి ఏంటంటే డబ్బు అని ఒక ఎర చూపి వాళ్ళకి అక్కడి నుంచి రప్పించి ఓట్లు వేయించుకుంటూ మళ్ళీ యథాప్రకారంగా గద్దెలెక్కి వీళ్ళని ఇప్పుడులాగే వదిలేస్తున్నారు. ఇది నాకు తెలిసి పలాసనే కాదండి, ఈ ప్రాంతం అంతా అలాగే ఉంది, జిల్లా మొత్తం అలాగే. ఏ పార్టీ వచ్చినా ఇక్కడ ఆ కార్పొరేట్లకి ఆ భూములు పంపిణీ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే పరిస్థితి. కొంతమంది ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారనుకోండి, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ ప్రజలు అతనికి నమ్ముతున్నారండి. ఆయన కృషి చేస్తాం అంటున్నాడు. చూద్దాం, ఆయన అంటే నాకు ఇష్టం. కానీ చేసేది ఏంటని చెప్పుకోవడానికి కూడా నాకు ఉండాలి కదా. గత ప్రభుత్వం వచ్చింది, ఏవో చేశారంటున్నారు, నాకైతే అక్కడ కనిపించట్లేదు. అంతకుముందు ప్రభుత్వం కనిపించట్లేదు. లేదు, ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారనుకోండి, వాళ్ళు భుజం మీద చెయ్యేసేసి ఒక ఫోటో తీసుకుంటే జీవితంలో ఇంకా మొత్తం అన్ని సాధించాం అని వాళ్ళు ఇంకా ఆ ఇంట్లో పెద్ద ఫోటో పెట్టుకుంటారు. ఫోటో పెట్టుకొని మేము అసలు సాధించవలసిందంతా టార్గెట్ రీచ్ అయిపోయి అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎందుకు అవ్వకూడదు ఆలోచించారన్నమాట. మీకు చూసారా, విజయవాడ నుంచి యువతలకి అంటే యాక్చువల్గా కళింగ సీమ అంటే గోదావరి టు మహానది నుంచి ఇచ్చాపురం వరకు ఎడగొట్టారు, వదిలేసి అన్నారు. ఇక్కడ ఇచ్చాపురం నుంచి గోదావరి వరకు కళింగ సీమ కింద లెక్క. ఇక్కడ ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వలేదు చూసారా, ఇంతవరకు ముఖ్యమంత్రి అవ్వలేదు 79 సంవత్సరాల్లో. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 53 అంటే 47 ప్లస్ ఇది 26 ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం వారు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎవరు కూడా అంటే నా జ్ఞానం ప్రకారం ప్రభుత్వాలు ఏటి కనిపించట్లేదు, పార్టీలు మాత్రమే కనిపిస్తుంది. ప్రభుత్వానికి పార్టీకి చాలా తేడా ఉంది. ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి, అధికారులు అనేవాళ్ళు ఉండాలి, వాళ్ళని చూడాలి. ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఇవ్వట్లేదు, వాళ్ళే ఉంటున్నారు. పొరపాటుగా ఒకటి కాకపోతే ఒక కలెక్టర్ అయినా బాగా చేయాలనుకున్నాడు, ఒక రెవెన్యూ బాగా చేయాలనుకున్నాడు. వీళ్ళకి చెప్తేనే, వీళ్ళు ఏది చెప్తేనే వాళ్ళు చేసే పరిస్థితుల్లో ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం అన్నది ఒకటి ఉంటుంది, సిస్టమ్ అది, దానిలో మనం ఉండాలి, దానిలోనే బ్రతకాలి. కానీ రాజకీయ నాయకులు అనే ఒక పార్టీ ఉంది మన దేశవ్యాప్తంగా చూసుకునేది, నేనైతే అనుకుంటున్నాను.
రాజకీయ చైతన్యం ఉంటుంది తప్ప తిరుగుబాటు చేసే తత్వం లేదు. నేనున్నాను, ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉంటాను. మా రాజకీయ పార్టీ మీద ఏదైనా విమర్శ చేస్తే నాకేదైనా అయిపోద్దన్న భయం ఉంటుంది కొడలోన. అలాగే ప్రతి రాజకీయ పార్టీలు ఉన్న కార్యకర్తలు ఏంటంటారు, ఆ పార్టీకి ఒబీడియంట్గా ఉండడమే తప్ప నాయకుడికి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చెప్పినా అవ్వదు. మా ప్రాంతం డెవలప్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం మాలో తిరుగుబాటు తత్వం లేదు. పలాసకి కావాల్సింది ఏమిటి? భిక్ష కాదు, దయ కాదు, పని కావాలి. జీడిపప్పు పరిశ్రమ ఆధునీకరణ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, సముద్ర ఆధారిత ఉపాధి, యువతకి నైపుణ్య శిక్షణ, అవకాశాలు కల్పిస్తే వలసలు ఆగుతాయి. ఈ నేలలో శ్రమ ఉంది, దేశాన్ని కాపాడే ధైర్యం ఇక్కడ యువతలో ఉంది. కావాల్సింది ఒక్కటే, రాజకీయాల కన్నా ప్రజల జీవితానికి ప్రాధాన్యం. మాకు రాజకీయ నాయకులు రాజకీయంగా ఓట్ల రూపంలో వాడుకోవడం తప్ప ఏ రాజకీయ పార్టీ అవన్నీ. నేను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తినే, కానీ ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల రూపంలో వాడుకోవడం తప్ప ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన అయితే లేదు. పలాస ఒక ప్రశ్న. ఇన్ని సంవత్సరాల పాలన తర్వాత కూడా మౌలిక అవసరాల కోసం ఎదురు చూస్తున్నారంటే నిజంగా అభివృద్ధి అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మాటల్లో కాదు, రాతల్లో కాదు, రాబోయే రేపటిలో కనిపించాలి. ఎందుకంటే ఇది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం.